నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను రవి. ఛత్తీస్గఢ్ అడవులు కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లాయి. నారాయణపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 40 మంది నక్సల్స్ చనిపోయారు. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్కౌంటర్గా ఈ ఘటన నిలిచిపోయింది. మృతుల్లో మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. 2026 నాటికి మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేస్తామని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. మావోయిస్టుల నిర్మూలన కోసం లక్షలాదిగా భద్రతా బలగాలు దండకారణ్యంలో మోహరించాయి. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ అడవుల్లో ఎదురుకాల్పులు నిత్యకృత్యమయ్యాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లో దాదాపు 185 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇంతకు మావోయిస్టుల అంతం కోసం కేంద్ర హోంశాఖ డైరెక్షన్లో చేపట్టిన ఆపరేషన్ కగార్ ఎందుకోసం? సామాజికవేత్తలు అంటున్నట్లు అడవిలో ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకే నక్సల్స్ను వేటాడుతున్నారా? అసలు అరణ్యంలో తుపాకుల మోత ఆగేదెప్పుడు? ఇదే విషయాన్ని గురించి ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. మొత్తానికి అంటే ఒక పక్క మావోయిస్టుల ఏరువేత, ఒక పక్క జనజీవన శ్రమతో కలవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అవచ్చు, కేంద్ర ప్రభుత్వం అవచ్చు పిలుపునిస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది జనజీవన శ్రమతో కలుస్తున్నారు. మరికొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు అవ్వచ్చు, లేకపోతే గిరిజనులు అవ్వచ్చు, ఎవరైతే హక్కులు ముఖ్యంగా ధనవంతుడి నుంచి దళితుడి వరకు కూడా కావలసినటువంటి హక్కులు అందరికి కూడా సమాన ప్రాతిపదికన ఇవ్వాలి. కొంత అణగారిన వర్గాలని అణిచివేసే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసమే మేము పోరాడుతున్నాం అని చెప్పేసి ముఖ్యంగా మావోయిస్టులు అవ్వచ్చు, గతంలో నక్సల్స్గా పేరు బట్టి పిలువబడేటటువంటి వ్యక్తులు అవ్వచ్చు, వాళ్ళు చెబుతున్నటువంటి అంశం. కానీ ఒక్కసారిగా ఈ యొక్క ఛత్తీస్గఢ్లో 33 మంది మరణించారు. వీళ్ళు అసలు నక్సల్స్ కానే కాదు, గిరిజనులు, అడవి పుత్రులు, అక్కడ ఆదివాసీలు అని చెప్పేసి మరోపక్క పౌర సంఘం నేతలు అయితే మాత్రం చెప్తున్నారు. దీనిపై విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశాలపై ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు మురళీ మనోహర్ గారు, ప్రొఫెసర్, అలాగే ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మనకు స్టూడియోలో ఉన్నారు. ఇక కోటేశ్వరరావు గారు, సీనియర్ జర్నలిస్టు మరియు రాజకీయ విశ్లేషకులు మనకి చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక లక్ష్మణ్ గారు, ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు, నమస్కారం. ఏంటి అంటే ఒక పక్క ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తున్నాం, జనజీవన శ్రమతో కలవాలి అని చెప్పేసి చెప్తుంది. మరో పక్క ఇలాంటి ఎన్కౌంటర్లు జరిగినప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. దాదాపు 33 మంది ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మరణించారు. ఏంటి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇదేంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి, లేకపోతే ఇచ్చినా కూడా పిలిపించినా కూడా మారకపోవటం ఏంటి? వాళ్ళ హక్కులు ఏంటి? వాళ్ళ యొక్క ఏ కార్యాచరణ కోసం అడవిలో ఉంటున్నారు? లేకపోతే ఇది వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనుకోవచ్చు? లక్ష్మణ్ గారు. అది ఆ చిన్న చిన్న ప్రయోజనాలు కల్పించి ఉద్యమాలకు మొత్తం ఫుల్ స్టాప్ పెడదాం అనేది, అదేదో మెయిన్ స్ట్రీమ్లో కలవండి, పునరావాసం కల్పిస్తాము, ఉద్యోగాలు ఇస్తాము, అంతవరకే ప్రభుత్వాలు కనుక చూస్తే ఆచరణలో సాధ్యం కావట్లేదు. అది ఆచరణలో కొంత ఇచ్చి కొంత ఇవ్వనట్టుగా చేసినా కానీ అది సమస్యకు పరిష్కారం ఎంత మేరకు కాదు. అసలు మూలమేంటి అనే దాని మీద దృష్టి పెట్టాలి. అసలు మూలమేంది? ఈ దేశంలో ఆకలి ఉంది, ఆకలి లేవదీయబడుతుంది. ఈ దేశంలో దరిద్రం ఉంది, ఈ దేశంలో స్వేచ్ఛ లేదు, ఈ దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, పత్రికా రంగం స్వేచ్ఛ లేదు. ఇప్పుడు మనం నిన్నటి హిందూ రిపోర్ట్ ప్రకారంగా మన జీడిపి 6.5% పడిపోయింది. ఏ రంగంలో మనం దూసుకుపోతున్నాం? మేము చెప్తున్నది కాదు. ఈ ఆకలి, ఈ దేశంలో ఆకలి ఉంది, ఆకలి చావులు ఉన్నాయని సూచికలన్నీ చెప్తున్నాయి. పత్రికా స్వేచ్ఛలో ఎక్కడ ఉన్నామో చెప్తున్నాయి. పూర్తిగా భావ ప్రకటన స్వేచ్ఛలో ఎక్కడున్నామో చెప్తాం. మొత్తం ఇంత అంతర్జాతీయ సంస్థలు ఇస్తున్న సూచన మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే పరిష్కార మార్గం కనుక్కోవాలంటే అట్లా చిన్న చిన్న అంశాలతోటి పరిష్కార మార్గం అనేది కాదు. ప్రజలు, ఆదివాసీలు తమ ఆకలికి సంబంధించి, తన దారిద్ర్యానికి సంబంధించి, తన జీవన శైలికి సంబంధించి, జీవన విధానానికి సంబంధించి, జీవన ప్రమాణాలకు సంబంధించి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి సంబంధించి, ఆరోగ్య వసతులకు సంబంధించి కొన్ని మౌలికమైన
ప్రాథమికమైన సదుపాయాలు కల్పించమని ఇప్పటికి అడుగుతున్నారు. ఈ ఛత్తీస్గఢ్లో ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ ఎన్కౌంటర్ జరిగిన ఆ ఛత్తీస్గఢ్కి వెళ్ళి చూస్తే రాత్రిపూట ఎట్లా ఉంటుందంటే కన్ను కొడితే కన్ను కానబడని కారు చీకటి కనబడుతుంది. ఒక దాదాపుగా ఈ 10 నెలలుగా అమిత్ షా 3 సార్లు ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని సందర్శించి ఆయన మాట్లాడింది ఏంటి? వాళ్ళకు కరెంట్ ఇవ్వమని మాట్లాడిండా, వాళ్ళకు స్కూల్ పెట్టమని మాట్లాడిండా, మౌలిక సదుపాయాలు కల్పించమని మాట్లాడిండా, ఆరోగ్య వసతి కల్పించమని మాట్లాడిండా. వాళ్ళు దిగంబరంగా బట్టలు లేని స్థితిలో ఉన్నారు ఇవాళ. మనమైతే ఇంత భద్రతగా ఇంత సెక్యూరిటీగా ఉన్నాము. వాళ్ళని చూస్తే అసలు మీలాంటి వాళ్ళు సందర్శించాలి వాళ్ళ జీవన స్థితిగతులు అధ్యయనం చేయటం కోసం. అయితే ఒంటి మీద బట్ట ఉండదు. ఇన్ని సంవత్సరాల స్వతంత్రంలో ఎందుకు ఈ ఒక మానవాళి ఒక ఆదివాసీలు ఈ నాగరికతకు ఈ అభివృద్ధి ఫలాలు అందకుండా ఎందుకు ఇంత దూరంగా విసిరివేయబడ్డట్టుగా ఉన్నారు ఉంటే వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేసినా సరిపోతుంది కదా. వాళ్ళకు విద్య లేదు, ఆరోగ్యం లేదు, మౌలిక సదుపాయాలు లేవు, మంచినీళ్ళు లేవు, ఈ ప్రొటెక్టెడ్ వాటర్ రక్షిత మంచినీరు అనేది లేదు వాళ్ళకు. అంటే లక్ష్మణ్ గారు దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలు అవుతుంది ఈ మావోయిస్టు కార్యకలాపాలు స్టార్ట్ చేసి. కానీ ఏంటి వాళ్ళు సాధించింది ఏంటి ఇప్పటి వరకు కూడా? మావోయిస్టులు ఏం సాధించారు అనేది నీకు లెక్కలలో గణాంకాల్లో నంబర్లలో కనబడకపోవచ్చు. ఒక హోప్ ఇచ్చిండ్రు, పేద ప్రజలకు మేము ఉన్నామని ఒక భరోసా ఇచ్చిండ్రు. పోరాడితే తప్ప ఇంకొక మార్గం లేదనే మార్గం చూపించిండ్రు. ఈ దేశాలు ఈ పాలకులు ఎటుపోతున్నారు, వాళ్ళ పాలసీలు ఏమున్నాయని ఒక దశ నిర్దేశం ఇచ్చారు. ఈ వాళ్ళ కాళ్ళ కింద అడవిలో వాళ్ళ కాళ్ళ కింద ఉన్న ఖనిజ సంపదను తవ్వుకోవటానికి ఇవాళ ఒక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రమే కనుక తీసుకుంటే 104 మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లు రెడీగా ఉన్నాయి. ఈ మన భారతదేశ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అండ్ విదేశీ ఈ కార్పొరేషన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. వాళ్ళు అవి తవ్వుకపోవటానికి మసైపోతుంది, బూడిదైపోతుంది. ఎక్కడో జార్ఖండ్ ఛత్తీస్గఢ్ కాదు, నలమల మొత్తం తవ్వటానికి డీబీర్స్కి అప్పచెప్తున్నారు. అక్కడ యురేనియం ఉందంట, అక్కడ వజ్రాలు ఉన్నాయంట, అక్కడ బంగారు ఉన్నదట, తవ్వుకొని పోతారట. ఏమవుతుంది జీవన విధానం? ఈ డెవలప్మెంట్ నమూనా ఏదైతే ఉందో మొత్తం భారతదేశ అభివృద్ధి నమూనా ఇవాళ దేనికి కుదించబడిందంటే పర్యావరణాన్ని విచ్ఛిన్నం చేయటం. ఇప్పుడు అసదేవ్ అడవుల్లో లక్షలాది చెట్లు నరుకుతున్నారు. మన వికారాబాద్ దగ్గరలో దామగుండంలో లక్షలాది చెట్లు నరుకుతున్నారు. ఇంకేదో రాడార్ ఏదో వ్యవస్థను ఏర్పాటు చేస్తారంట. ఎంత విధ్వంసకరం! మీరు చెప్తున్న అభివృద్ధి ఎంత విధ్వంసకరం! మరో ఎగ్జాంపుల్ చెప్తా. అచ్చంపేట దగ్గర మైలారం గ్రామం ఉంది, నాగర్ జిల్లాలో. 3 సంవత్సరాల నుంచి ఆ గుట్టను ఆనుకొని గ్రామం ఉంటుంది. ఆ గుట్టను తవ్వుకొని పోతారట ప్రజలు. ఆ గ్రామస్తులు గాంధేయవాద మార్గంలో మోస్ట్ ప్రజాస్వామిక పద్ధతిలో ఆ బుల్డోజర్స్కు అడ్డం పడి మా మీదంగా పోవాలంటే 3 సంవత్సరాలుగా ఆగినరు. ఇప్పుడు తుది యుద్ధం ఏంటి? అమిత్ షా ప్రకటించినట్టుగా ఆదివాసీల మీద ఆపరేషన్ కగార్ ప్రకటించినట్టుగా ఆ మైలారం గ్రామ ప్రజల మీద ఆ కార్పొరేటు ఎవరైతే కాంట్రాక్టర్ పొందిండో ఆ కాంట్రాక్టర్ తుది యుద్ధం ప్రకటించి మొత్తం పోలీసులను మోహరించి గ్రామస్తుల మీద మహిళల పైన కేసులు పెట్టేసి వాళ్ళను జైళ్ళ పాలు చేసి అక్రమంగా నిర్బంధించి ఆ గుట్టను తవ్వుకపోతాడంటే ఒక 4-5 రోజుల నుంచి తవ్వుకపోతున్నారు. ఆ ప్రజాస్వామిక విధానంలో చేసిన పోరాటం పోయింది. గాంధీ మార్గంలో చేసిన మనం అనుకుంటున్నది చర్చలలో చెప్తున్నారు ఆ సాయుధులై పోరాటం ఏంది అని. ఇప్పుడు అదే మైలార్ గ్రామ ప్రజలకు ఏం సమాధానం, ఏ రకమైన పోరాటం చేయాలో ఈ మన మేధావి చెప్పాల్సిన బాధ్యత. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. ఇంకా ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు నమస్తే మురళీ మనోహర్ గారు. ఏంటి ఈ దండకారణ్యంలో జరుగుతున్నటువంటి ఒక పక్క అడవి బిడ్డలు అని చెప్తున్నారు, మరో పక్క వాళ్ళ పోరాటాలు మాత్రం ఆగట్లేదు, మరో పక్క ప్రభుత్వం అయితే మాత్రం ఎక్కడికక్కడ ఎన్కౌంటర్ల పేరుతో చేస్తుంది. ఇది ఎన్కౌంటరా లేకపోతే మరో పక్క పౌర హక్కు సంఘం నాయకులు అయితే మాత్రం చెప్తున్నారు దీనిపై విచారణ జరపాలని చెప్తున్నారు. మరో పక్క వీళ్ళు మావోయిస్టులు కాదు ఆదివాసీలు, వాళ్ళనే తీసుకొచ్చి ఇట్లా ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎలా స్పందిస్తారు మురళీ మనోహర్ గారు? ఎన్కౌంటర్లు కాదు, ఇది బూటకపు ఎన్కౌంటర్లు అంటే ఈ దేశంలో వెంటనే వచ్చే పదము బూటకపు ఎన్కౌంటర్లు. అలా
ప్రజానీకానికి అలవాటు చేయించగలిగారు మావోయిస్టు మద్దతుదారులు, సోకాల్డ్ అర్బన్ నక్సలైట్లు. కనుక చర్చ ఎన్కౌంటరా లేకపోతే బూటకప్ ఎన్కౌంటరా కాదు. అసలు ఎవరు ఈ తుపాకులు పట్టుకొని తిరుగుతున్నది అడవుల్లో? ఎవరిచ్చారు వీళ్ళకు ఈ తుపాకులు? ఎవరిపైన యుద్ధం చేస్తున్నారు? ఎవరి కోసం ఎంత నిజాయితీ అనేది తర్వాత విషయం. కనుక అడవుల్లో ఉన్న గిరిజనులు అమాయకులు అనేది నిజం. గిరిజనులు అమాయకులు వాళ్ళు అనేది నిజం. అడవి బిడ్డలు కనుక అడవి బిడ్డలు వాళ్ళ కోసమే మేమున్నాం అని మావోయిస్టులు తిరుగుతున్నారు. కాదు ఈ రాజ్యం పైన తుపాకీ ఎక్కువ పెట్టడానికి ఎవరికి అవకాశం లేదు. ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్య దేశం ఇది. కనుక ప్రజాస్వామ్యంలో తుపాకులు పోలీసులతోనే ఉంటాయి. అంతా ప్రజాస్వామ్యబద్ధంగానే జరగాలి. రాజ్యాంగం అనేది ఈ తుపాకీని ఇచ్చింది. అంబేద్కర్ మహాశయుడి తుపాకీని ఇచ్చారు. ఎవరికి? పోలీసులకు, మావోలకు కాదు అనేది మనకు తెలిసినటువంటి సత్యం. కనుక ఈ ఆదివాసీ బిడ్డలను కాపాడడానికి అనే ఒక మిషతో జరుగుతున్న యుద్ధం ఇది. రాజ్యం పైన జరుగుతున్నటువంటి యుద్ధం. కనుక అడవిలో ఉన్న 4 తుపాకీ పట్టుకున్న వాళ్ళు మావోలు కాదు. అడవిలో ఉన్న తుపాకులు పట్టుకున్న వాళ్ళు 10 మంది ఉంటే 100 మంది వాళ్ళను కవర్ చేస్తూ వాళ్ళ గురించి 4 మాటలు మంచి చెబుతూ జనాల్లో, ఇప్పుడు విన్నాం కదా మనము, ఇలాంటి ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళు 100 మంది ఉంటారు. వీళ్ళందరూ మావోయిస్టులే. ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సింది, గొరిల్లా ఉద్యమాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. గొరిల్లా యుద్ధాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. 4 తుపాకీ పట్టుకుంటే 400 మంది వాళ్లకు వివిధ సప్లైస్ చేసేవాళ్ళు. కనుక డ్రగ్స్ వాళ్ళకి మందులు ఇచ్చేవాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు, మీడియాలో కూర్చొని మంచి మాటలు చెప్పి మావోయిజం చాలా గొప్పది, మావోయిజం లేకపోతే ప్రపంచం లేదు, మనుషులు లేరు అని మానవత్వాన్ని కలగలిపి చెప్పేటువంటి విషయాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అందుకే ఈరోజు రాజ్యం ఏదైతే ఉందో, ఈ 70-80 ఏళ్ల స్వతంత్ర భారతదేశము ఇంకా విముక్తి కాలేదు వీటి నుంచి. ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు, రాజ్యం పైన జరుగుతున్నటువంటి దాడి ఇది. గోడల పైన మ్యాటర్ ఈజ్ వెరీ క్లియర్, జస్ట్ లైక్ ఆన్ ది వాల్స్ అని, రైటింగ్ ఆన్ ది వాల్స్ అని చెప్తుంటారు. ఇంగ్లీష్ లో సేయింగ్ ఉంటుంది. నేనేమో చాలా సార్లు రైటింగ్ ఆన్ ది వాల్స్ నేను చూసింది ఏంటంటే, మన హైదరాబాద్ లో, మన తెలంగాణలో ఈ తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అని బరి తెగించి రాసేవాళ్ళు వీళ్ళందరూ కూడా. ఒకవైపేమో రాజ్యాధికారం కావాలి, ఇంకోవైపేమో అడవి బిడ్డల హక్కుల కోసం అనేటువంటి ముసుగులు కప్పుకోవాలి. కనుక దోపిడీలు జరుగుతున్నది నిజము, ప్రభుత్వాలు అన్నీ సరిగ్గా ఉన్నాయనేది కాదు అనేది నిజం. దాని మిషతో రాజ్యం పైన యుద్ధం చేసే వాళ్ళ గురించి ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఇది. కానీ మురళీ మనోహర్ గారు చాలా సందర్భాల్లో చర్చలు, శాంతి చర్చలు, లేకపోతే జనజీవన శ్రమంలో కలవాలి, మీకు ఉపాధి కల్పిస్తాం, లేకపోతే వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తాం, మరోపక్క ఇట్లాంటి ప్రభుత్వం ప్రకటనలు ఇస్తూ ఉంటుంది. మరి కొంతమంది లొంగిపోయే వాళ్ళు లొంగిపోతుంటారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైనా సరే ఉపాధికి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వాలు అందిస్తూ ఉంటాయి, సహజంగా జరిగేది. కొంతమంది ఒక్కొక్క తలపై రివార్డులు కూడా ప్రకటిస్తూ ఉంటాయి. వాళ్ళు గనక పట్టిస్తే ఎంత ఇస్తామని చెప్పేసి, అంత మోస్ట్ వాంటెడ్ కూడా ఉంటారు. కానీ ఏంటి వాళ్ళు చేసేది అక్కడ ఆ అడవిలో? వాళ్ళు ఏమిటంటే ఆదివాసీల హక్కుల కోసం, మరోపక్క ధనికుడి నుంచి దళితుల వరకు ఒకే సమాన ప్రాతిపదికన ఉండాలన్నదే మా నినాదం అని చెప్పేసి, ఒక పక్క అన్నలవ్వచ్చు, రకరకాల పేర్లతో పిలువబడే వాళ్ళు అవ్వచ్చు. ఏంటి వాళ్ళకి కావలసినటువంటి ఏంటి? దీని వెనక ఎవరున్నారని మీరు భావిస్తున్నారు? ఇది సైద్ధాంతిక పోరాటం అండి. ఇది సైద్ధాంతిక పోరాటము. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం కావాలనుకునేటువంటి సిద్ధాంతం ఇది. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్.
కానీ ఏమి లేవా వాళ్ళ యొక్క ఆశయాలు కానీ వాళ్ళ యొక్క లక్ష్యాలు కానీ, లేకపోతే ఏంటి అంటే కుటుంబాన్ని వదిలిపెట్టి ఫ్యామిలీని వదిలిపెట్టి లేకపోతే ఎవరి కోసం వాళ్ళు పోరాడుతున్నారు అంటే వాళ్ళ ఏదన్నా ఒక ఉద్యమం అవ్వచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు, ఏదో ఒక లక్ష్యం ఉండాలి కదా. అవును, లక్ష్యమే రాజ్యాధికారం. లక్ష్యము తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం. అంత క్లియర్ గా చెప్పినప్పుడు దాంట్లో మోసం ఏముంది, దాచుకునేది ఏముంది? కనుక రాజ్యం పైన యుద్ధం చేస్తాం. మరి దీనికి కవరేజ్ ఏంటి? దీనికి ప్రజలను మెప్పించడానికి ఒప్పించడానికి ఇదేంటి అని అంటే, ఇదిగో గిరిజనులు లేకపోతే ఆదివాసీలు నిమ్న వర్గాలు వీళ్ళను మేము కాపాడుతున్నాం అనేటువంటిది ఇంతవరకు నక్సల్ సామ్రాజ్యము ఈ దంతేవాడ ఛత్తీస్గఢ్ ఇక్కడ అంతా కూడా కొంత నడిచింది. ఇప్పుడు అది అంతం అవుతున్నటువంటి సమయం, అతిపెద్ద ఎన్కౌంటర్ ఇది జరిగింది. కనుక నేనేమంటున్నా అంటే కరుణారసము దీంట్లో నుంచి పిండుకునే ప్రయత్నం తప్పితే దీంట్లో దాచుకోవడానికి ఏమీ లేదు. ఆదివాసీలు అడవి బిడ్డలు క్షేమం కోసమే ప్రభుత్వం అక్కడికి వెళ్తుంది. ఉదాహరణకు అమిత్ షా గారు అక్కడికి వెళ్ళారు అని అంటే ఆదివాసీలను చంపడానికి కాదు వెళ్ళేది, కనుక శాంతి భద్రతలు నెలకొల్పడానికి హోమ్ మినిస్టర్ గా వెళ్తాడు. రాజ్యాంగం కలిగించినటువంటి హక్కు అది. కానీ దీన్ని ప్రశ్నిస్తూ ఉంటారు వెనకాల ఉన్న వాళ్ళు. ఎందుకు వెళ్ళారు, వాళ్ళకి రోడ్లు వేసారా, వాళ్ళకు లేకపోతే కూడిపెట్టారా? 80 కోట్ల మందికి ఈ దేశం భోజనం పెడుతుంది, ఇంటింటికి భోజనం సప్లై చేస్తుంది ఇప్పటికి కూడా 80 కోట్ల మందికి. కనుక ఆకలితో చస్తున్నారు, సూచీలు చూపిస్తున్నాయి. ఇవన్నీ కూడా బూటకపు మాటలు, ఇవి అసలైన బూటకపు మాటలు. కనుక తప్పులు ప్రభుత్వాలు తప్పులు చేయడం అనేది ఏం లేదు, చేస్తుండవచ్చు. కానీ దాని పరిష్కారము ప్రజాస్వామ్యం మాత్రమే. ప్రజలను ఒప్పించగలగాలి, ఓట్లు వేయించుకోగలగాలి. రాజ్యంలో మార్పు తీసుకురావాల్సిందే, ప్రభుత్వ విధానాల్లో మార్పు తీసుకురావాల్సిందే. కానీ మనోహర్ గారు, అంటే ఆ మావోయిస్టులోంచి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, నేడు రాజ్యాధికారంలో ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, తప్పేం కాదు. గద్దర్ గారు కూడా ప్రజాస్వామ్యంలో ఎన్నో పోరాటాలు చేశారు. తుపాకీ పట్టి ఉండొచ్చు ఒకప్పుడు. మార్పు అక్కడక్కడ మార్పు సంభవిస్తూ ఉంది. మెల్లమెల్లగా కొందరు సరెండర్ అవుతున్నారు. దానికోసమే అప్పుడప్పుడు ప్రభుత్వం కూడా చర్చల కొరకు ఆహ్వానిస్తూ ఉంటుంది. చర్చలకు వచ్చే వాళ్ళు కొందరు వస్తా ఉన్నారు. కానీ మావోయిజము తుది దశలో ఉంది, ఆ దేశంలో పోరాటం చేస్తూ ఉంది. నేపాల్లో కానీ చైనాలో కానీ మావోయిజం ఎటువంటి రాజ్యం ఇచ్చింది మనందరికీ తెలుసు. ఎక్కడ మావోయిజం లేదు, అంతటి కూడా మళ్ళా క్యాపిటలిజమే వచ్చి తీరుతూ ఉంది. కనుక ఎక్కడ కూడా భూతల స్వర్గం మావోయిజం ఏదైతే సమాజం అని అంటుందో ఈ భూమి పైన ఎక్కడైనా ఏదైనా దేశంలో ఉంటే అది మోడల్ గా మనం చూసి తీసుకోవచ్చు, తప్పేం. రైట్. ఒక్క నిమిషం మురళీ మనోహర్ గారు. ఇక కోటేశ్వరరావు గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. కోటేశ్వరరావు గారు నమస్కారం. నమస్తే. కోటేశ్వరరావు గారు, ఏంటి ఈ మావోయిస్టులకి ప్రభుత్వానికి మరో పక్క అది చివరి యుద్ధం అవ్వచ్చు, ఆపరేషన్ కగార్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర హోంమంత్రి అక్కడ పర్యటించిన తర్వాత మరొకసారి అక్కడ గినక అంటే ఇక మావోయిస్టులు మోతలు ఉండొద్దు అనే విధంగానే ఆయన యొక్క ఉంది. తర్వాత ఒక్కసారిగా భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఏ విధంగా చూడొచ్చు, ఏంటి మావోయిస్టుల యొక్క లక్ష్యాలు ఏంటి, ఇది నిజంగా ఏ విధంగా చూడొచ్చు అంటారు? బోట్కప్ ఎన్కౌంటరా లేకపోతే మరో పక్క ఏ విధంగా చేశారనేది కూడా మీ విశ్లేషణ. నిన్న జరిగినట్లు చెప్తున్నటువంటి ఎన్కౌంటర్ అనేటువంటి దాన్ని చూస్తే ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏకపక్షంగా ఒకవైపే మావోయిస్టులు, అందులో నాయకులు ఉన్నారా లేకపోతే అమాయక గిరిజనులు ఎంతమంది ఉన్నారు ఏమిటనేటువంటిది మనకి ఇంకా వివరాలు ఇంకా స్పష్టంగా తెలియదు. ఒకవైపు మాత్రమే ఎక్కువ మంది మరణించారు అనేటువంటిది ఒకటి. రెండోది, ఒకవేళ నిజంగా ఎన్కౌంటర్ జరిగేట్లయితే రెండు వైపులా కూడా గాయపడటమో లేదా కొంతమంది మరణించడమో అనేటువంటిది కూడా ఉంటుంది. గతంలో చూసాం మనం. ఇప్పుడు నల్ల ఆదిరెడ్డి లాంటి వాళ్ళని లేదా ఇంకా కొంతమందిని కోవర్ట్లు ఇచ్చినటువంటి సమాచారంతో కావచ్చు, లేదా వాళ్ళు పెట్టినటువంటి విష ఆహారంతో కావచ్చు, వాళ్ళందరినీ కూడా చంపేసి తర్వాత దాన్ని ఎన్కౌంటర్ పేరు పెట్టి అంతా మనకి చెప్పినటువంటి తెలిసిందే. ఇప్పుడు కూడా అలాంటి లక్షణాలు ఇందులో కనిపిస్తున్నాయి. వాస్తవాలు ఇంకా రాలేదు కనుక దాన్ని మనం నిర్ధారించి స్పష్టంగా అవును అని కానీ కాదని కానీ చెప్పలేము. వివరాలు తర్వాత ఎట్లాగో వస్తాయి. ఒకవేళ ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల ప్రకారమే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు 2-3 చనిపోయారని కూడా అంటున్నారు. వాస్తవం కూడా కావచ్చు, అది ఫేక్ ప్రచారం కూడా కావచ్చు. గతంలో కూడా ఇటువంటి అన్ని కూడా మనం చూసాం. అందువల్ల ఇది ఏమిటనేటువంటిది మనకి తర్వాత ఎట్లాగో తెలుస్తుంది. ఇక మావోయిజం గురించి లేకపోతే దాని గురించి
ఈ దేశంలో అది ఒక భావజాల పౌరు, దాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు లేదా అనుకూలించేటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, గతంలో ఉన్నారు, రాబోయే రోజుల్లో కూడా ఉంటారనేది మనం గమనించాలి. ఎందుకంటే మావోయిజం అనేటువంటిది లేకపోతే తుపాకీ గొట్టం ద్వారా అధికారం అనేటువంటిది ఏదో భారతదేశానికి పరిమితమైనటువంటిదో లేదా భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితమైనటువంటిదో కాదు. 1960 దశకంలో ప్రపంచవ్యాప్తంగా తలెత్తినటువంటి ఒక ధోరణి. ఆనాడు అనేక దేశాల్లో తలెత్తినటువంటి ఆర్థిక సంక్షోభాలు కావచ్చు, లేదా చైనా నాయకత్వం చెప్పినటువంటి ఒక తప్పుడు సిద్ధాంతం అనేటువంటిది కూడా దానికి దోహదం చేస్తుంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఏమిటి తప్పుడు సిద్ధాంతం అంటే, భారతదేశంలో విప్లవ పరిస్థితులు తయారుగా ఉన్నాయి, అంతా కూడా మొత్తం ఎండిన ఆకుల్లాగా ఉన్నారు, ఒక్క దగ్గర కనుక ముట్టించేస్తే దాన్ని మొత్తం భారతదేశం అంతా అంటుకొని విప్లవం జయప్రదం అవుతుంది అని చెప్పేసి ఆ రోజు ప్రబోధించినటువంటి నాయకులు కొంతమంది ఉన్నారు. అది నిజమే అనుకొని భారతదేశంలో తుపాకులు పెట్టిన వాళ్ళు మనం చూసాం. కానీ 60 సంవత్సరాల అనుభవంలో చూస్తే తుపాకీ గొట్టం నుంచి పొగ వచ్చింది తప్ప అధికారం అనేటువంటిది రాలేదు, వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఒక వాస్తవం. కొంతమంది అటువంటి ఆ ధోరణిని విడనాడి జనజీవన స్రవంతిలో కానివ్వండి, లేకపోతే ఆ ఉద్యమానికి దూరంగా ఉండటం అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం. అనేక దేశాల్లో కూడా ఇలాంటి పరిణామాలు చూసాం. పక్కనే ఉన్నటువంటి శ్రీలంకలో జనతా విముక్తి పెరుమన అనేటువంటి సంస్థ కూడా ఇదే విధంగా మావోయిస్టు ప్రభావంతో అక్కడ కూడా 2 సార్లు తుపాకులు పెట్టి విఫలమైనటువంటి తిరుగుబాటు చేసింది. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి నేపాల్లో కూడా అక్కడ కూడా జరిగినటువంటి పరిణామాలు కూడా చూసాం. తర్వాత వాళ్లే మళ్ళా ఎన్నికల్లో పాల్గొని అధికారానికి రావడం పోవడం, సరే ఇవన్నీ మామూలుగా జరుగుతుంది. కానీ భారతదేశంలో మొత్తం మీద చూసినప్పుడు ఏంటంటే ఈ విధమైనటువంటి ఒక డీవియేషన్ అంటే జనాన్ని వదిలి అడవుల్లోకి వెళ్ళి మేము అధికారాన్ని సాధిస్తాం అనేటువంటిది ఒక డీవియేషన్. ఉదాహరణకి ఇవాళ ఆదివాసీల గురించి చెప్తున్నారు. ఓకే, ఆదివాసీల మీద లేదా దళితుల మీద గ్రామాల్లోనూ అడవుల్లోనూ అణిచివేత, దోపిడీ ఇవన్నీ. కానీ కోటేశ్వర గారు ఇంకో అంశం కూడా చెప్తున్నారు. ఏంటంటే ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు చెప్తున్నారు, అంటే అక్కడ ఉన్నటువంటి ఖనిజాలను ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ ఖనిజ సంపదను దోచుకోవడం కోసం కార్పొరేట్ శక్తులు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఈ అణిచివేత కార్యక్రమం అని చెప్తున్నారు. కానీ వాటన్నింటినీ కాపాడుతున్నారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గిరిపుత్రులు అవ్వచ్చు, లేకపోతే ఆదివాసీ అడవి బిడ్డలు అవ్వచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఏవైనా అవ్వని పనులు ఏవైనా ఉంటే వాళ్ళ ద్వారా చేయటం రకరకాలు జరుగుతున్నాయని చెప్పేసి లక్ష్మణ్ గారు చెప్తున్నారు. కానీ ఏంటి అంటే వాళ్ళు చట్టం పరిధిలో చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకుంటారా అనేది ప్రభుత్వం యొక్క భావన. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి ప్రభుత్వం ఉంది. ఏదైనా సరే సంక్షేమ పథకాలు కానీ ఏవైనా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ ఈ చేతుల్లోకి తీసుకోవటం ఉండదు, చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంత వాదన వినిపిస్తుంది. ఇప్పుడు రవి గారు, మనం హిస్టరీని మనం విస్మరించకూడదు, గతాన్ని అసలే విస్మరించకూడదు. ఇప్పుడు వీళ్ళు మావోయిస్టులు కానీ లేదా ఈ ఇతర అనేక సాయుధ పోరాటం పేరుతో ఉన్నటువంటి ఇతర అనేక గ్రూపులు కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. వీళ్ళందరూ 67, 68 ఆ సంవత్సరాల్లో చెప్పింది ఏమిటి? అడవుల్లో ఉన్నటువంటి సహజ సంపదలను రక్షించడానికో లేకపోతే అడవుల్లో ఉన్నటువంటి వాటిని కార్పొరేట్ సంస్థల నుంచి రక్షించడానికో మేము ఆయుధాలు పట్టామని కాదు వాళ్ళు చెప్పింది ఆ రోజు. అవును, భారతదేశంలో అధికారం కోసం తుపాకీ కొట్టడం ద్వారా భారతదేశం మొత్తం అధికారాన్ని మేము సాధించడానికి తుపాకీ పట్టామని చెప్పారు. అవును, అయితే అదే ఆ క్రమంలోనే ఆ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని సమీకరించడానికి ఆ తర్వాత వచ్చినటువంటి కార్పొరేట్ శక్తులు లేదా సహజ సంపదలు దోచుకునే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నమాట వాస్తవం. వాళ్లే కాదు, మొత్తం అనేక మంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే భారతదేశం అంతటా మావోయిస్టులు లేరు, భారతదేశంలో ఉన్నటువంటి అడవులన్నింటిలో మావోయిస్టులు లేరు. అనేక స్వచ్ఛంద సంస్థల వాళ్ళు లేదా ఇతర పార్టీల వాళ్ళు సంస్థలు ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఇక్కడ సమస్య ఏంటంటే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి గిరిజన జనాభా 8.9% లోపు. ఈ 9% లోపు కూడా వీళ్ళు మొత్తంగా కూడా ఈ 9% మంది కూడా అంతా అడవుల్లో లేరు. రెండోది, ఈ 9% మందిలో కూడా ఈ వీళ్ళు చెప్పేటువంటి మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా నామమాత్రం. అందుకని జనంతో సంబంధం లేనటువంటి ఈ తుపాకీ కొట్ట సిద్ధాంతం అనేటువంటిది వైఫల్యానికి కారణం దారి తీస్తా ఉంది. ఎందుకంటే కేవలం ఆదివాసీల కోసమే మేము పనిచేస్తున్నాం అంటే
మరి మిగతా 90% మంది జనం ఎందుకని ఈ ఉద్యమం పట్ల ఆకర్షితులవుతారు, లేదా ఈ ఉద్యమానికి ఎందుకు అనుకూలంగా మారుతారు అనేటువంటిది కదా ప్రశ్న. అందుకని అసలు ఎంచుకున్నటువంటి వాళ్ళు ముందు ప్రారంభమైనటువంటి మార్గం ఒకటి, చెప్పినటువంటి మాటలు ఒకటి. ఇప్పుడు అంటున్నారు దామగుండం అని. దామగుండం ఎప్పుడు వచ్చిందండి? 2008లోనో 2009లోనో దామగుండం ప్రతిపాదన వచ్చింది. మరి అంతకు ముందు దామగుండం లేదు కదా. అదే విధంగా బాలసోర్ క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని కూడా నెగ్లెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళు, లేదా వాళ్ళ సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వ్యతిరేకించారు. అందుకని ఒకవైపు అంటే మెయిన్ స్ట్రీమ్ లేకపోతే ప్రధాన స్రవంతికి దాన్ని పక్కదారి పట్టినటువంటి పరిస్థితి ఒక్క భారతదేశంలోనే కాదు, మావోయిస్టులే కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా విఫలమైనవి. ఎక్కడ ఏ దేశంలో కూడా ఈ విధమైనటువంటి పద్ధతుల ద్వారా జనాలు లేకుండా ఉద్యమాల్లో తుపాకీ పట్టుకోవాలంటే జనం పట్టుకోవాలి తప్ప కొంతమంది హీరోలు పట్టుకోలేరు కదా. సినిమాల్లో మాత్రం హీరోలు పట్టుకుంటే అయ్యేది కాదు అది. అందువలన వాస్తవాన్ని విడిచి నేల విడిచి సామంటాము, అటువంటిది చేస్తున్నారు. అయితే ఆ క్రమంలో జరుగుతున్నటువంటి నష్టం, వాళ్ళని అణిచేటువంటి పేరుతోటి, మా వాళ్ళని అణిచేటువంటి పేరుతోటి అడవుల్లో ఉన్నటువంటి సహజ సంపదలన్నింటినీ కార్పొరేట్లకి కట్టబెట్టడానికి ఇవాళ అధికారంలో, గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నా కానీ ఆ విధమైనటువంటి సంపదల్ని, జనాన్ని సంపదల్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడంలో ఎవరూ తక్కువ కాదు. రక్షించుకోవాల్సిన బాధ్యత ఒక ఆదివాసులదే కాదు, దేశంలో ఉన్నటువంటి జనమందరి బాధ్యత అనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. లక్ష్మణ్ గారు ఏంటి అంటే తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అని అదేగలగా అవ్వచ్చు, చైనాలో మొదలైనటువంటి ఉద్యమం అవ్వచ్చు, ఇవి ఇప్పుడున్నటువంటి భారతదేశ సంస్కృతులు సంప్రదాయాలకు ఈ యొక్క ఉద్యమం అవ్వచ్చు, లేకపోతే ఈ పిలుపులు, మావోయిస్టులు పిలుపులు, నక్సల్స్ పిలుపు, ఇవన్నీ కూడా ప్రజలు ఆస్వాదిస్తారంటారా? ఇంకా ఉద్యమాల పేరుతోటి ఉండటం ఎంతవరకు కరెక్టు? ఓ పక్క అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు అవ్వచ్చు, లేకపోతే రాజకీయ ప్రభుత్వాలు అవ్వచ్చు, ఒక్కొక్కరు కూడా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఇప్పుడు అంతా కూడా ప్రజల వద్దకు వెళ్ళిపోతుంది. కానీ మీరు అన్నట్టు కొంతమంది దూరంగా ఉండొచ్చు, అడవిలో కొంతమంది ఉండొచ్చు, వాళ్ళకి అసలు ఏంటి తెలియదు, వాళ్ళ యొక్క హక్కులు అవ్వచ్చు, వాళ్ళకి కావలసినట్టు మౌలిక సదుపాయాలు తెలియకపోవచ్చు. కానీ మెజారిటీ పీపుల్ అవ్వచ్చు, 90% మంది ప్రజలు ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటున్నారు. కానీ ఏంటి ఈ యొక్క సమస్యకు పరిష్కారం? అది వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విధానాలు, ప్రజలు వాళ్ళ సమస్యల మీద పోరాటం అనేది ఎప్పుడైతే నేను ఒక ఉదాహరణ చెప్పాను, ఆ ప్రజాస్వామిక పద్ధతులు ఎవరు కూడా తమకు తాము ఓ శిక్ష వేసుకొని ఆ అడవిల్లో, ఆ వర్షంలో, ఎండలో, వానలో ఆ భయంకరమైన జీవితం గడపాలి. అసలు ఎందుకు మనం కొద్దిగా విశ్లేషణ చేయాల్సింది ఏంటంటే, కానీ ఉన్నారు కదా వాళ్ళలో కూడా, మావోయిస్టులో కూడా పోయి ఇది కాదు పరిష్కార మార్గం అని చెప్పేసి మళ్ళీ జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజాబద్ధంగా ఎన్నికై మంత్రులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే అంటే అది ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధమా వాళ్ళు చేసి? ఆ భ్రమలు, ఆశలు ప్రతి ఉద్యమంలో ఎంతో కొంతమంది వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. దట్ ఈస్ నాట్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ. తుపాకీ రాజ్యం ద్వారా, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యం సిద్ధిస్తుంది అనేది అంతవరకు ఉద్యమకారులు, పోరాటకారులు అంతవరకు ఎందుకు పోతున్నారు అనేది ఇవాళ విశ్లేషణ చేయాలి. ఇప్పుడు పరిజ్ఞానం అభివృద్ధి చెందుతూ ఒక పక్క టెక్నాలజీ పేరుతోటి దేశం అంటే మిగిలినటువంటి దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఇట్లాంటి ఎన్కౌంటర్లు అవ్వచ్చు, లేకపోతే ఇది ఏంటంటే ప్రజాస్వామ్యానికి గొడ్డల పెట్టు లాంటిదని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షానే చెప్పినటువంటి అంశాలు. మేము అదే చెప్తున్నాం. ఈ ప్రజాస్వామ్యానికి మానవ సమాజం అత్యంత ఉన్నతంగా మానవీకరణ ఒకవైపు జరుగుతూ ఉంటే ఈ హింసను ఎందుకు ప్రయోగిస్తున్నారు? వాళ్ళు తుపాకులు పట్టుకుంటే తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సిద్ధిస్తుందని అనటం మీరు ఎట్లయితే చూస్తున్నారో, ప్రజల జీవన విధానంతో ముడిపడేసుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అణిచివేయండి, నిర్మూలించండి, తుదముట్టించండి, చంపేయండి, చివరి నక్సలైట్ను పట్టుకొచ్చి కూడా తుదముట్టించండి, ఈ పరిభాష ప్రజలకు ఏ రకంగానైనా పోరాడే హక్కు, ఏ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగానో
సాయుధంగానో కానీ ఎక్కడో అడవుల్లో ఉండి లేకపోతే పిలుపునిచ్చి అదే లేకపోతే ఈ చెప్తున్నా. పనులు గనుక ఇదంతా కాకపోతే ఇదంతా మిమ్మల్ని- ఏంటంటే పార్షియల్ విశ్లేషణ మాత్రమే. వాళ్ళ అడవులు ఎందుకు పోయినరు వాళ్ళు, నీవు ఈ సమాజంలో పోరాడేటట్టుగా చేస్తే ఈ ఈ ఈ వాళ్ళ అడవులకు పోవాల్సిన అవసరం లేదు. అడవులు పోయి ఏమున్నాయి ఎక్కడో సమస్యలు? ఎక్కడో ఏంటి కాదు, సమస్యలు? వాళ్ళు దే ఆర్ వెరీ మచ్ విత్ ది పీపుల్. అక్కడ ప్రజల మధ్యలో ఉన్నారు. మనం ఏదో మెయిన్ స్ట్రీమ్కి రామని కొత్తగా చెప్పుడు కాదు, మెయిన్ స్ట్రీమ్లో ఉండే పోరాటం చేస్తున్నారు. ఇవాళ మావోయిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించే వాళ్ళు ఆ 10 మంది ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు కాదు, ఆదివాసీలే నాయకత్వం వహిస్తున్నారు. నేను చెప్తున్నది ఏంటంటే నిన్నటి ఎన్కౌంటర్లో 1200 మంది పారామిలిటరీ బలగాలు పాల్గొన్నాయి. పోలీసు బలగాలు. ఇవాళ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎక్కడో సరిహద్దులు ఉండే ఇండో టిబెటన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు అక్కడ ఏం పని ఉందని పోయిన వాళ్ళు. సిఆర్పిఎఫ్ బలగాలు దేశాన్ని రక్షించాలంటే సొంత బిడ్డలమైన యుద్ధం చేస్తారని ఒకవైపు సుప్రీంకోర్టు చెప్తుంది. ఎంత అక్కడ సాల్వాజూడుం అనే ఒక చట్ట రాజ్యాంగ పోలీసులను చంపినప్పుడు కానీ జవాన్లు చంపినప్పుడు కానీ క్లైమేట్స్ బాంబులు పేల్చినప్పుడు మరి వాళ్ళ సైనికుల యొక్క కుటుంబాలు వాళ్ళు చిన్న భిన్నమైనప్పుడు కానీ మరి ఏంటి వాటి పరిష్కారం ఏంటి? వాళ్ళనే టార్గెట్ గా చేసుకుంటూ సైనికులను టార్గెట్ గా చేసుకుంటూ భారతదేశ సైనికుల్ని పోలీసులనే టార్గెట్ చేయటం మరి ఇది ఎంతవరకు? అందుకే వస్తున్నా, ఎందుకు ఈ హింసను ప్రేరేపిస్తున్నారు అని అడుగుతున్నాం. మీరు ఏ ఇంటెన్షన్తో ఏ ఉద్దేశంతో ఒక క్రిమినల్ ఇంటెన్షన్తో అక్కడ ప్రవేశించినరా? లేదు, వాళ్ళను అరెస్ట్ చేసి తీసుకొచ్చి న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టే ఉద్దేశంతో పోయినరా? అయితే మేము చెప్తున్నది ఏంటంటే హింస రాజ్యం తరఫున రైట్ ప్రజాస్వామ్యబద్ధంగా అన్నారు. సరే, వాళ్ళని పట్టుకొని ఆ కోర్టులో ప్రవేశపెట్టి వాళ్ళకి ఏ విధంగా ఇది చేయాలో ఆ విధంగా చేయొచ్చు. ఎన్కౌంటర్ చేయటం ఎంతవరకు కరెక్టు? పట్టుకొని అంటే ఒక పక్షమే దాదాపు 40 మంది 30 నుంచి 40 మంది ఎన్కౌంటర్ అయ్యారు. అటు సైనికుల్లో మాత్రం ఎవరు కూడా అవ్వలేదు. ఇది వ్యూహాత్మకంగా వాళ్ళని పట్టుకున్న తర్వాత చేసినటువంటి ఎన్కౌంటర్ అనేటటువంటి అభియోగాలు కూడా తెరపైకి వస్తుంది. దీన్ని ఏ విధంగా మీరు చెప్తారు? దీనిపై ఏ విధంగా స్పందిస్తారు? తుపాకును పట్టుకొని యుద్ధం చేసే వాళ్ళు ప్రజాస్వామ్యం లో ఉండే రక్షణ కావాలని కోరుకుంటున్నారు. ఒకవైపేమో తుపాకీ పట్టుకొని అడవుల్లో తిరుగుతూ రాజ్యం మీద యుద్ధం చేస్తాము, అడవి బిడ్డలను కాపాడుకుంటామని వెళ్ళిన వాళ్ళు ఏమంటున్నారు అంటే మా పైన ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేయాలి, మేము కాల్చినప్పుడే మీరు కాల్చాలి, మీరు కాల్చినప్పుడే మేము కాల్వాలి, మేము పడుకొని ఉన్నప్పుడు, మేము నిద్రపోయినప్పుడు, లేకపోతే మేము భోజనం చేస్తున్నప్పుడు కాలవకూడదు. ఇది కానీ లక్ష్మణ్ గారు చెప్పినట్లు కొన్ని న్యాయస్థానాలు చెప్పినట్టు వాళ్ళు భారత బిడ్డలే, వాళ్ళు భారతదేశంలో పుట్టిన వాళ్ళే, అంటే కొన్ని చేసేటటువంటి కొన్ని ప్రయత్నాలు అంటే ఈ పోలీసులు చేసినట్టు ప్రయత్నాలు ఏంటంటే వాళ్ళ ఇన్ఫార్మర్ అని పంపించడం, లేకపోతే ఆహారంలో విష పదార్థాలు కల్పించడం, వాళ్ళకి మత్తు పదార్థాలు కల్పించడం, వాళ్ళు నిద్రావస్థలో ఉన్నప్పుడు వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం, ఇవన్నీ కూడా ఈ చర్యలనే మేము ఖండిస్తున్నామని చెప్తున్నాం. అదే ప్రజాస్వామ్యాన్ని ఆ విధంగా ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటిని కాపాడుకోవాలి. ఒకవైపు ఏమో ప్రజాస్వామ్యం మనల్ని కాపాడు, మరోవైపు ప్రజాస్వామ్యం పైన తుపాకీతో యుద్ధం చేస్తాం. ఈ రెండింటికి ఎలా మ్యాచ్ అవుతుందని నా ప్రశ్న. రెండో వైపు ఛత్తీస్గఢ్ నుంచి ఈ మావోయిస్టుల దెబ్బకు పారిపోయి దిక్కు మొక్కు లేకుండా 80,000 మంది ఇదే తెలంగాణ ఆంధ్ర బార్డర్ లో బ్రతుకుతున్నారు. బిక్కుమన 80,000 మంది గిరిజనులు, అడవి బిడ్డలు. వీళ్ళ పరిస్థితి ఏంది అనేటువంటి విషయం ఒకటి. రెండో విషయము, రాధా లాంటి ఒక అమాయక మాదిగ పిల్ల 17 ఏళ్ల వయసులో ఇదేదో స్వర్గాన్ని భూమిపైకి తేవచ్చు అనేటువంటి అమాయకత్వంతో పోతే, ఇంతకుముందు చెప్పాను కదా, తాను కోరుకున్నదట, నన్ను చంపండి, నేను ఇన్ఫార్మర్ గా మారాను కనుక నేను శిక్షార్హురాలను, నన్ను చంపండి అని ఆమె కోరుకుంటే శిక్ష విధించారు మావోయిస్టులు. దయాలు వేదాలు వల్లించినట్టుంది ఇదంతా కూడా. కనుక ఇవి మానవ హక్కులు, పౌర హక్కుల గురించి నేను మాట్లాడుతున్నా, మాదిగల హక్కుల గురించి మాట్లాడుతున్నా, అమాయకమైన ఒక బాలిక హక్కుల గురించి నేను మాట్లాడుతున్నా. కనుక 24 ఏళ్ల వయసు వచ్చినటువంటి పిల్ల సొంతంగా ఆలోచించడం మొదలుపెట్టింది. కనుక నేను అనుకున్న స్వర్గం ఇక్కడ లేదు. ప్రీచింగ్ ఒకటి, ప్రాక్టీసింగ్ ఒకటి నడుస్తుంది.
సెక్సువల్ హెరాస్మెంట్స్ జరుగుతున్నాయి అక్కడ. ప్యాంటు ఊడబీకి చంపి రోడ్డు పైన పడ్డటువంటి పిల్ల గురించి నేను మాట్లాడుతున్నా. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి మాట్లాడడానికి. కనుక ఒకవైపు తుపాకీ పట్టిన వాడికి మాట్లాడే హక్కు లేదు. ప్రజాస్వామ్యం గురించి మాత్రమే నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ ముందల. కానీ మురళీ మనోహర్ గారు చాలా అప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి హయాంలో కూడా మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుతామని చెప్పారు. వాళ్ళని పిలిచారు. శాంతి చర్చలు జరిపిన తర్వాత మళ్ళీ అందులో ఉన్నటువంటి క్రియాశీలకమైనటువంటి నేతల్ని కూడా హతమార్చినటువంటి ఘటనలు మనం చూసాం. ఏంటి శాంతి చర్చల వల్ల ఉపయోగం ఉందా లేదా? శాంతి చర్చలు వ్యూహంలో భాగంగా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి శాంతి చర్చలకు పూనుకున్నాడు అని నేను అనుకుంటున్నాను. అలాగే మావోయిస్టులు కూడా వ్యూహంలో భాగంగా శాంతి చర్చలకు వచ్చారు. అందుకే ఈ శాంతి చర్చలు బూటకపు శాంతి చర్చలు, ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకోవడానికి చేసుకున్నటువంటి ఒక చర్చలు మాత్రమే. దీంట్లో ఎవరిలో నిజాయితీ లేదు. అందుకే ఎవరికి బలయ్యారనే విషయం పెద్ద చర్చనీయాంశమే కాదు. రైట్. ఒక్క నిమిషం మనోహర్ గారు, లక్ష్మణ్ గారు చెప్తున్నారు. ఒక పక్క అంటే శాంతి చర్చలతో పిలిచారు, అవి విఫలం అవ్వచ్చు. మరో పక్క వ్యూహాత్మకంలో భాగంగా చేశారు. ఇటు మావోయిస్టులు కూడా దాన్ని వ్యూహాత్మకంగా మలుచుకున్నాయి, అటు ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా మలుచుకున్నాయి. కానీ ఇక్కడ కూడా ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి లేకపోతే సాయుధ పోరాటానికి ఎక్కడా కూడా పొంతం లేదు, ఎక్కడా కూడా మ్యాచ్ అయ్యే పరిస్థితి లేదు. ఇక ఒకటే మిగిలింది, మా జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాబద్ధంగా ప్రజల్లో కలిసిపోవటం. అది ప్రజల్లో దానికి చెప్పా, ప్రజల్లో ఉండే పోరాటం అనేది కొనసాగుతుంది. ఈ ప్రజల్లో ఉండి పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఒక్క ప్రతిపాదన మాత్రమే. లక్ష్మణ్ గారు, అంటే దేశాల మధ్య కూడా యుద్ధం వస్తుంది. దాన్ని సాధ్యమైనంత వరకు ఆ యుద్ధం వలన అటు ప్రాణ నష్టం, మరోపక్క ఆస్తి నష్టం, ఇదే విధ్వంసం తప్ప దాంట్లో వల్ల ఒరిగేది ఏమి ఉండదు. కానీ దీనివల్ల కూడా తుపాకీ వలన అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ హక్కుల కోసం పోరాడే దాంట్లో అటు కుటుంబ సభ్యులను కోల్పోవచ్చు, లేకపోతే వాళ్ళు కూడా మరణించవచ్చు. కానీ ఇక్కడ సాధించేది మాత్రం అనుకున్న లక్ష్యాలని నెరవేరలేకపోతున్నాయి. ఇంతకుముందు మనకి మనోహర్ గారు చెప్పినట్టు, మురళీ మనోహర్ గారు చెప్పినట్లు ఇక్కడ అనుకున్నది వేరు, అక్కడ పోయిన తర్వాత అక్కడ వాళ్ళ యొక్క జరిగేటటువంటి పరిణామాలు వేరని చెప్పేసి చెప్తున్నారు. అదే మరి తుపాకీ అనేది ఒకవేళ ఎవరైతే సాయుధులు అవుతారో, ఎవరి చేతులు అయితే అలాంటి మారణాలు ఉంటాయో అక్కడ జరిగే పరిణామాలు ఈ యొక్క మావోయిస్టు పేరుతోటి, ఉద్యమాల పేరుతోటి వాళ్ళ యొక్క ప్రోత్సహించబడవచ్చు, ఆకర్షించబడవచ్చు, వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి చిత్రహింసలకు గురి చేస్తున్న విధానాన్ని ఆయన మురళీ మనోహర్ గారు చెప్పారు. అదే అర్థమైంది. ఇప్పుడు నిన్న జరిగిన అక్టోబర్ 4 నాడు జరిగిన ఎన్కౌంటరే కనుక మనం విశ్లేషణ చేస్తే, ఆబూజిమాడుల్లో తుల్ నేందూరు దట్టమైన అడవిలో వాళ్ళు ఉన్నారని నీకు ఎట్లా తెలిసింది? ఒక పటిష్టమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఇన్ఫార్మర్ వ్యవస్థను తయారు చేసుకొని, ఒక పార్టీలోనే ఒక కోవర్టులను తయారు చేసుకొని, టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ సేకరించి అక్కడ ఎంతమంది కూర్చున్నారు, ఎక్కడ కూర్చున్నారు, ఏ ప్రాంతంలో కూర్చున్నారు, ఎక్కడ డేరాలు ఉన్నాయి, ఫోటోలు తీయించి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వచ్చి తుపాకులతో సమాధానం చెప్తారా? వాళ్ళు లేవదీస్తున్న సమస్యలు ఏంటివి? ఆ సమస్యలకు పరిష్కారం కనుక్కోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. అది చూడకుండా మొత్తం పరిష్కారం అంతా తీసి డిఆర్జీ చేతిలో పెడతారు. డిఆర్జీ అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్. పూర్వాశ్రమంలో వాళ్ళు సల్వాజుడు, వాళ్ళు మహిళలను భయంకరంగా అత్యాచారం చేసిన వాళ్ళు, ఇండ్ల దహనాలకు పాల్పడ్డ వాళ్ళను ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని తీసుకెళ్ళి వాళ్ళకి జీతం కూడా ఎంత 10,000 ఉద్యోగస్తులే కారు, అత్యాధునికమైన ఆయుధాలు ఇచ్చి భ్రమలు కల్పించి వాళ్ళ మీదకి ఉసిగొల్పితే చంపేసిండ్రు. అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, అధిక నాయకత్వం కూడా ఉంది అని వాళ్ళకు సమాచారం ఉంది. ఒక ప్రక్రియ మొదలైంది ఇంతకుముందు. మన్మోహన్ సింగ్ నుంచి మొదలు పెడితే, చిదంబరం నుంచి మొదలు పెడితే, మొన్న భూపేష్ భగత్ వరకు ఒక సంభాషిస్తామనే ఒక ప్రక్రియ, అది ఒక మార్గం కావచ్చు. అక్కడ అధినాయకత్వం ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? విచ్చలవిడిగా ఒక ఏకపక్షంగా కాల్పులు జరిపి చంపేసి వాళ్ళను ఎన్కౌంటర్ జరిగిందని ప్రకటించటం కాదు, వాళ్ళతోటి సంభాషించాల్సింది. ఒక అవకాశం వచ్చింది కదా, ఆ అవకాశాన్ని మీరు ఎట్లా వదులుకుంటారు? ఈ ఎన్కౌంటర్ల పర్వానికి కారణం ఏంటంటే ఆ ఆపరేషన్ సూరజ్ కుండ్ అని ఇదే నెల పోయిన సంవత్సరం అక్టోబర్ 28, 27 తారీఖుల్లో అమిత్ షా గారు ఏం చెబుతారు? మొత్తం ఆపరేషన్ కగారు తుది యుద్ధం చేస్తారట.
తుది యుద్ధం చేస్తారని మీరు మాట్లాడాక ఏం మిగులుతుంది? ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో వాడే పరిభాష నాది. ఎన్నిసార్లు ఆయన ఇక్కడికి సందర్శించి ఎన్నిసార్లు డీజీపీలు హోమ్ మినిస్టర్స్తో మీటింగ్ పెట్టి ఏం సందేశం ఇస్తాడు, ఏం ఆర్డర్ ఇస్తాడు? తుది ముట్టించండి, నిర్మూలించండి. ఇది తుపాకీ కాదా? నిన్న పోయిన దాంట్లో తుపాకీతో సమాధానం చెప్పారా? ఒక క్రిమినల్ ఇంటెన్షన్తో పోయినరా? లేదు, వాళ్ళను నిరాయుధం చేసి అరెస్ట్ చేసి పోలీసుల బాధ్యత అల్లా. ఎవరైనా నేరాలకు పాల్పడితే వాళ్ళను అరెస్ట్ చేసి తీసుకొచ్చి న్యాయస్థానాల ముందు నిలబెడితే న్యాయస్థానాలు శిక్షిస్తాయి. నీవే పట్టుకుంటావు, నీవే విచారిస్తావు, నీవే వాళ్ళ మీద శిక్ష విధిస్తానంటే ఇది ఆటవిక న్యాయం కాదా? ఎక్కడున్నాం? ఏ ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాం? వెంటనే ఈ ఎన్కౌంటర్లో ఎవరైతే అధినాయకత్వం అంటున్నారు, నంబాల కేశవరావు తిరుపతి, ఆ తర్వాత తక్కళ్ళపల్లి వాసుదేవరావు, ఈ విషయాలు నిజమా అబద్ధమా అని బయట పెట్టాల్సిన బాధ్యత, చట్టబద్ధమైన బాధ్యత, ఫోటోలతో పాటుగా ప్రకటించాల్సిన, పేపర్లలో ప్రకటించాల్సిన చట్టబద్ధమైన బాధ్యత ఉంది కదా. ఇప్పుడు మీరు తరలించారు. ఇప్పుడు అందుతున్న న్యూస్ ఏంటంటే తరలించారు, ఇక్కడ కొంతమందిని అక్కడ కొంతమందిని తరలించారు. తరలించే ముందు మీరు చెప్పాల్సిన బాధ్యత అనేది స్టేట్ మీద, రాజ్యం మీద ఉంటుంది కదా. ఒకవేళ వాళ్ళు గనక తప్పుడు మార్గమే అని నువ్వు అనుకుంటే, ఆ తప్పుడు మార్గమే అనుకుంటే పన్నుకు పన్ను, కన్నుకు కన్నా, ఇదా మీరు చెప్పదలుచుకున్న సమాధానం? ఎందుకు తయారు చేస్తున్నారు ఇన్ఫార్మర్ల వ్యవస్థను, కోవర్ట్ వ్యవస్థను ఎందుకు తయారు చేస్తున్నారు? ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తున్నారు? కానీ ఆదివాసుల జీవితాలు ఏమైనా శాంతి చర్చల పేరుతోటి పిలిచినప్పుడు వాళ్ళ యొక్క డిమాండ్లు అవ్వచ్చు, ఏవైనా సరే సానుకూలంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. సానుకూలంగా ప్రదర్శించాల్సిన ఒక ప్రజాస్వామికంగా ప్రదర్శించాల్సిన బాధ్యత మోర్ ఆన్ స్టేట్ మీద ఉంటుంది. మొన్నటి పోయిన సంవత్సరం వచ్చిన ప్రపోజల్లో, వచ్చిన చర్చల్లో మీరు కార్పొరేట్ శక్తులు ఎవరైతే వస్తున్నారో చర్చల సందర్భంలో పెట్టిన షరత్ ఏంటంటే కార్పొరేట్లు వస్తున్నాయి. అదే నేను చెప్పాను కదా, 104 ఎంఓఏలు కుదుర్చుకున్న కార్పొరేట్లు వస్తున్నాయి. ఆ కార్పొరేట్ కంపెనీలకు స్వేచ్ఛగా వెళ్ళి అక్కడ ఉన్న ఖనిజ సంపద తీసుకొచ్చే ఆ స్వేచ్ఛ కల్పిస్తే మేము చర్చలకు అంటాం. ఎంత అన్యాయం అది! ఎంత అట్లా చర్చలు జరుగుతాయా? బేషరతుగా చర్చలకు రావాలని మావోయిస్టు పార్టీ వాళ్ళ ముందల పెట్టింది. ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఏ కండిషన్స్ లేకుండా చర్చల ప్రక్రియ కొనసాగించాలి. అది ఏం లేదు. ఇప్పుడు ఒకటే ఏకపక్షంగా కాల్ చేస్తామంటారు. ఏకపక్షంగా కాల్ చేసి ఎన్కౌంటర్ అయితే ఈ ఎన్కౌంటర్లు ఒక పోలీస్ అధికారి అంటాడు ఇది ఎన్కౌంటర్ కాదు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటాడు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయినా ఏదైనా ఎన్కౌంటర్లో చనిపోతున్నది కేవలం మావోయిస్టులు, ఆదివాసీలు మాత్రమే. మా లెక్కల ప్రకారంగా ఇప్పటి వరకు 200 మంది చనిపోయినరు. ఆ 200 మందిలో 30% ఆదివాసీ నిస్సాయులైన ఆదివాసీలు ఉన్నారు. ఆదివాసీలను చంపే అధికారం ఎక్కడుంది? ఆదివాసీలను టార్గెట్ చేసే అధికారం ఎక్కడుంది? వాళ్ళనేమో ప్రత్యక్షంగా వాళ్ళ పక్కన ఉన్నందుకు వాళ్ళను తుపాకీతో సమాధానం చెప్పి చంపేస్తావు. నీకు ఒక్క గాయం కాదు, ఇటువైపు నుంచి ఒక్కరు చచ్చిపోరు. ఈ విషయాలన్నీ మాట్లాడితే రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు విఘాతం కల్పిస్తున్నారు. మాట్లాడిన పౌర సమాజం, మేధావులు అర్బన్ నక్సలైట్లా? వాళ్ళు అర్బన్ నక్సలైట్లు, వీళ్ళు అడవి నక్సలైట్లు. మీరు మాత్రం మీ రాజ్యం నడుపుకుంటే ఒకటే దేశం, ఒకటే నాయకుడు, ఒకటే మతం, ఒకే రాజ్యం. ఏందది? ఎక్కడ పోతుంది? ఈ భారతదేశంలో విభిన్న సంస్కృతులు ఉంటాయి, విభిన్న ఆలోచనలు ఉంటాయి. సంఘర్షించాలి. అది ప్రజాస్వామ్యం వైపు ప్రయాణం చేయాలి. మాట్లాడు కోటేశ్వర గారు. ఏంటి అంటే ఈ ఎన్కౌంటర్ అయితే మాత్రం ఏ విధమైనటువంటి సమాధానం ఇస్తుంది? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ఈ విధంగా చేయటం, ఆపరేషన్ కగార్ పేరుతో తుదిముట్టించడం ఎంతవరకు కరెక్టు? అందులో ఆదివాసీలు ఉంటారు, గిరిజన బిడ్డలు ఉన్నారు, అందరూ ఉంటారు. మరో పక్క ఇన్ఫార్మర్ పేరుతో అవ్వచ్చు, లేకపోతే వాళ్ళలో కలుషిత ఆహారం అవ్వచ్చు, లేకపోతే రకరకాలుగా ప్రయత్నాలతో అయితే మాత్రం ప్రభుత్వం చేసింది. ఇది ప్రజాబద్ధమైనటువంటి ప్రభుత్వం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి లక్ష్మణ్ గారు అంటున్నారు. ఏం చెప్తారు కోటేశ్వర గారు? బూటకప్ ఎన్కౌంటర్లని ఎవరు సమర్థించరు, నేను కూడా సమర్థించను. స్పష్టంగా చెప్తున్నాను. అట్ ది సేమ్ టైము ఈ సోకాల్డ్ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో పశ్చిమ బెంగాల్లో ఒక్క బూటకప్ ఎన్కౌంటర్ కూడా చేయలేదు.
లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్. కానీ బుద్ధదేవ భట్టాచార్య మీద ఈ మావోయిస్టులు హత్యాయత్నం చేశారా లేదా? ఎవరితో చేతులు కలుపు చేశారు? మమతా బెనర్జీతో చేతులు కలుపు చేశారు. ఆ మమతా బెనర్జీ తర్వాత ఆ నాయకుల్ని, ఆ మావోయిస్ట్ నాయకుల్ని మట్టుబెట్టినటువంటి ఉదంతం మనకు తెలిసిందే. అందువల్ల అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో, ఈ భద్రాచలం ప్రాంతంలో సిపిఎం నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ, వాళ్ళేమి ప్రజా వ్యతిరేకులు కాదే, ఎందుకని మావోయిస్టులు మర్డర్ చేశారు అనేటువంటిది ఒకటి. రెండోది, లక్ష్మణ్ గారు చెప్పినా లేకపోతే ఇంకో వాళ్ళు ఎవరు చెప్పినా కానీ ఎన్కౌంటర్ల పేరుతో చనిపోతున్నటువంటి వాళ్ళలో సామాన్యులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు. అట్ ది సేమ్ టైం రాజ్యం మీద మేము పోరాడుతున్నాం అనేటువంటి పేరుతోటి మావోయిస్టులు జరిపేటువంటి మందు పాత్రలు కానీ లేకపోతే ఇటువంటి దాడుల్లో కానీ చనిపోతున్నటువంటి వాళ్ళు ఎవరండి? మిలిటరీ భద్రతా దళాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏమన్నా అమిత్ షాలా, లేకపోతే నరేంద్ర మోడీలా, లేకపోతే రేవంత్ రెడ్డిలా, లేకపోతే ఎవరైనా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ ఒట్టకోటి కోసం ఉద్యోగాల్లో చేరినటువంటి వాళ్లే కదా. మరి వాళ్ళ సామాజిక స్థితి ఏమిటి? వాళ్ళలో గిరిజనులు ఉన్నారు, దళితులు ఉన్నారు, అదేవిధంగా వెనుకబడిన తరగతులు ఉన్నారు. ఏ అంబానీ కొడుకో, అదానీ కొడుకో, లేకపోతే ఇంకోటి కొడుకో ఆ విధంగా చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా వీళ్ళ దాడుల్లో? ఆ కోణం కూడా ఉంటది. జనంలో రియాక్షన్ రావడానికి, వీళ్ళ ఉద్యమం పట్ల లేదా వీళ్ళ యొక్క భావజాలం పట్ల వ్యతిరేకత పెరగటానికి ఒకవైపే కాదు, రెండో వైపు కూడా ఉంటుంది. అందుకని నేను చెప్తున్నా, మేమేమన్నా తుపాకీ ద్వారా మేము రాజ్యాధికారం మేము సాధిస్తాము, ఈ సిద్ధాంతాన్ని మేము వదులుకోము, కార్యాచరణ మేము వదులుకోమని చెప్పేసి వాళ్ళు ఒక వైపు ప్రకటిస్తున్నాయి. దాన్ని అణచివేయడానికే రాజ్యం ఉంటుంది. ఆ మాత్రం తెలీదా మావోయిస్ట్ నాయకులకు కానీ లేదా వాళ్ళని సమర్థించేటువంటి వాళ్ళకి? డెఫినెట్ గా ఉంటది. ఆ రాజ్యాన్ని మేము కూలుస్తామని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా చెప్తా ఉంటే పోలీసులు నిరాయుధాయంగా వెళ్ళి మీరు రెండయ్యా అని ఎవరైనా పట్టుకొస్తారు? ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడన్నా జరిగిందా ఇది? కోటేశ్వర గారు మాట్లాడదాం. మనకి POW రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. సంజయ్ గారు నమస్తే అండి. సంజయ్ గారు, ఏంటి ఎన్కౌంటర్ చర్యకు చర్య, ఈ యొక్క ప్రతీకార దాడులు, మరోపక్క కేంద్ర హోంమంత్రి ఇచ్చినటువంటి పిలుపు మేరకు లొంగిపోమ్మంటాం, మరోపక్క ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏంటి, మీరు ఎలా స్పందిస్తారు? ఇటీవల అమిత్ షా మన దేశ హోంమంత్రి దేశ ప్రజలందరికీ రక్షణ కల్పిస్తామనేటువంటి ఒక హోంశాఖ ఆ యుద్ధం ప్రకటించింది. ఎవరి మీద? ఆదివాసుల మీద. దానికి ఒక పేరు పెట్టారు, ఆపరేషన్ కగార్, అంటే ఆఖరి యుద్ధం, అంతిమ యుద్ధం. అంటే అసలు ఆ యుద్ధం పేరు పెట్టి ఆ రకంగా డ్రోన్లతో దాడులు జూన్ మొదటి వారం నుంచి ప్రారంభమైనటువంటి దాడులు గత 4 నెలలుగా కొనసాగుతున్నాయి. మనం చూసాం. ఇప్పటికే వేల మంది క్షతగాత్రులు ఉన్నారు, వందల మంది చనిపోయారు, మహిళల మీద అత్యాచారాలు, మొత్తం బస్తర్ టైగర్లు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, జార్ఖండ్ కానీ, మొత్తం మధ్య భారతం, ఛత్తీస్గఢ్ కానీ, అసలు ఛత్తీస్గఢ్ వరుస ఎన్కౌంటర్లతోటి మోసపోతుంది. ఈ యుద్ధం ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. మొత్తం ఆదివాసులని ఎక్కడి నుంచి అయితే అడవి అంచులకు నెట్టేయాలనో లేదా అడవి బయటికి నెట్టేయాలనో వాళ్ళని అంతం చేయాలనో ఎక్కడైతే అనుకుంటున్నారో అక్కడే యుద్ధం జరుగుతుంది. మావోయిస్టులు ఉన్నారని యుద్ధం కాదు, ఇది మావోయిస్టుల వంకతో సాగుతున్న యుద్ధం. ఎందుకంటే జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అని పోరాడుతున్న ఆదివాసీలని అడవి నుండి గెంటి వేస్తేనే ఖనిజ సంపద మీద పట్టుకొస్తుంది. కాబట్టి కేవలం ఖనిజాల వేట. మొన్నటి దాకా గ్రీన్ హంట్ అన్నారు. మీకు అంటే నేను మీతో చెప్పాలనుకుంది ఏంటంటే 1920s ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే అమెరికాలో మొదటి రూజ్వెల్ట్ వాళ్ళు పెట్టినప్పుడు దానికి ఆ పేరు పెట్టారు. ఒక్క నిమిషం ఉండండి. నేటివ్ అమెరికన్స్ ఊచకోత కోయడానికి, అక్కడ ఆదివాసీలని ఊచకోత కోయడానికి పెట్టిన ఆపరేషన్ గ్రీన్ హంట్ మనకి పెట్టారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ తర్వాత పహార్ అయింది, పహార్ తర్వాత వరుసగా సమాధానం అయింది, ఇప్పుడు కగారు. ఈ కగారు పేరుతో జరుగుతున్న వేటలో అత్యాచారాలు ఎన్ని జరుగుతున్నాయి అది కూడా స్వతంత్ర టీవీ వాళ్ళు స్టడీ చేయాల్సిన అవసరం ఉందండి. సోనీశ్వరి, ఆ ప్రాంతానికి చెందిన సోనీశ్వరి చెప్తున్నారు, అక్కడ స్త్రీలకి 4 తెలుసు. 1 జైలు, 2 సరెండర్, 3 అత్యాచారం, 4 మరణం. ఇది తప్ప మాకు ఇంకో జీవితం లేదు. అంటే భారతదేశంలో అమాయకులైన ఆదివాసీల మీద ఈ రకమైన యుద్ధం చేసి ఈ రకంగా వాళ్ళకి
మరో జీవితం లేకుండా చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉందా? ఈ డ్రోన్లతో డ్రాగన్లకి ట్రాకర్లను పెట్టి ఈ రకమైన యుద్ధం ఎందుకు చేస్తున్నట్టు? అంటే అక్కడ మనుషుల్ని చంపి ఆ మనుషుల మీద ఊచకోత చేసి మరణకాండ చేసి ఈ ఈ ఈ రకమైన బీభత్సమైనటువంటి దమనకాండ దేనికోసం చేస్తుందో భారత ప్రభుత్వం చెప్పాలా. అక్కడ సుప్రీంకోర్టు చెప్పిందండి, మావోయిస్టులు కూడా వాళ్ళ అభిప్రాయాల్ని రాజకీయంగానే పరిగణించాలి. వాళ్ళు ఒక రాజకీయ భావాలు కలిగిన వ్యక్తులే. వాళ్ళని చంపే హక్కు వీళ్ళకి లేదు. వీళ్ళని ఈ రకంగా డ్రోన్లతో దాడులు చేసి చంపుతున్నారంటే చంపే లక్ష్యంతో కామన్ పీపుల్ ని వాళ్ళని అందరినీ కలిపి చంపుతున్నారు కదా. రైట్, థ్యాంక్ యూ సంజయ్ గారు ఫోన్ లైన్లో స్పందించినందుకు. POW రాష్ట్ర అధ్యక్షురాలు, అలాగే ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అలాగే కోటేశ్వరరావు గారు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు, అలాగే మురళీ మనోహర్ గారు ప్రొఫెసర్ స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. మొత్తానికి మావోయిస్టులకి అటు అంటే వాళ్ళని అంతమొందించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఈ ఎన్కౌంటర్ అని చెప్పేసి చెప్తున్నారు. మరోపక్క ప్రభుత్వం అయితే మాత్రం జనజీవన స్రవంతిలో కలవాలి అని చెప్పేసి చెప్పినటువంటి పిలుపు మేరకు వాళ్ళు స్పందించకపోతే ఈ యొక్క ఎన్కౌంటర్ను ఒక పక్క చెప్తున్నారు. మొత్తానికి శాంతి చర్చలు ఏమైనా కలుస్తాయా లేకపోతే జరగబోయే పరిణామాలు ఏంటో రానున్న రోజుల్లో చూద్దాం. ఇది ఇవాళ బిగ్ టాక్. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.